హాయ్ అండి. 3:30 తర్వాత ఇంకా కంటిన్యూ స్వామివారికి పూజ అయితే మొదలైపోయిందండి. ఫస్ట్ లక్ష బిల్వాలతోటి అర్చన చేశారు. దాని తర్వాత అమ్మవారికి కూడా పూజ చేశారండి. తర్వాత సాయంత్రం 6కి ఆకాశ దీపారాధన, అదేవిధంగా అఖండ జ్యోతి వెలిగించడం కూడా జరిగింది. తర్వాత ఇంకా మంత్రపుష్పము, తీర్థప్రసాదాలు అన్నీ పూర్తయిన తర్వాత నాకు మా వారికి బట్టలు కూడా పెట్టారండి. ఇంకా తర్వాత వచ్చేసి మేము ఇంటికి వచ్చే వరకు అంతా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే వరకు టైం అయితే 8:45 అయిపోయింది. ఇక రాగానే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ముందు దీపారాధన అయితే చేసేసాను. గుమ్మంలో కూడా దీపాలు వెలిగించేసి తులసమ్మ దగ్గర ఇంకా దీపారాధన చేసేసుకొని ఇంకా లలిత సహస్రనామం అయితే చదువుకోలేదండి. ఎందుకంటే బ్రాహ్మలందరూ కూడా భోజనానికి మా ఇంటికే వస్తారు. ఇంకా వచ్చే వరకు అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. గోవు పాట కనకధర మాత్రం చదువుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. క్యాటరింగ్ మాత్రం లేటుగా వచ్చింది, 9:30కు వచ్చింది. ఇక రాగానే వెంటనే వడ్డం చేసేసి అందరికీ భోజనాలు అయితే ఏర్పాటు చేసేసామండి. ఇంకా జీవన్కి నిద్ర వచ్చేస్తుందని వాడిని కూడా కూర్చోబెట్టిచ్చేసాను. లైక్ చేసి